Hello students, in previous session already we discussed about how to form a differential equation and solutions of differential equations. Now we are getting to solve differential equations by different methods. So DE of first order and first degree. So in this course we are learning about how to solve differential equations of first order and first degree. So first order means only first differentiation exists అవుతుందంటే dy by dx. And first degree means the power of the dy by dx is also 1. So an equation of the form dy by dx equal to f of x comma y is called a DE of first order and first degree. So ఇది ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి అంటే dy by dx equal to f of xy సాల్వ్ చేయడానికి there are 4 methods to solve dy by dx equal to f of x comma y. The first one is variable separable. సో అంటే ఎక్స్లన్నీ ఒకవైపు వైలన్నీ ఒకవైపు తీసుకుని వచ్చి ఇంటిగ్రేషన్ చేసి సాల్వ్ చేయడం వేరియబుల్ సెపరబుల్ మెథడ్. హోమోజీనియస్ ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ ఫామ్. హోమోజీనియస్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం, సో అలాగే హోమోజీనియస్ కాని వాటిని హోమోజీనియస్ చేసి సాల్వ్ చేయడం. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అండ్ విచ్ కెన్ బి మేడ్ ఎగ్జాక్ట్ బై ది యూజ్ ఆఫ్ IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేస్తాం, సో ఒకవేళ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కాకపోతే దాన్ని ఎగ్జాక్ట్ చేసి ఎలా సాల్వ్ చేస్తాం. సో అలాగే లీనియర్ ఈక్వేషన్స్ అండ్ బెర్నౌలీస్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఉంటారు, LDS ఇన్ y అండ్ x. సో అండ్ బెర్నౌలీస్ ఫామ్. సో ఇవి ఇప్పుడు మనం చూడబోయే 4 మెథడ్స్. సో ఫస్ట్ మెథడ్ వేరియబుల్ సెపరబుల్. Variable separable. So variable separable అంటే if given DE is of the form dy by dx equal to f of x comma y can be expressed in the form of అంటే xలు yలు సెపరేట్ చేయగలిగితే ఇచ్చిన ఈక్వేషన్లో అంటే dy by dx ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ని సమ్ f of x by g of y లాగా లేదా f of x into g of y లాగా రాసుకోగలిగితే అంటే xలు సెపరేట్గా వైలు సెపరేట్గా రాయగలిగితే where f comma g are continuous functions of a single variable అంటే f అనేది ఓన్లీ ఫంక్షన్ ఇన్ x అలాగే g అనేది ఓన్లీ ఫంక్షన్ ఇన్ y. సో అలా సెపరేట్ రాసుకోగలిగితే ఈ సెట్ టు బి ఆఫ్ ది ఫామ్ వేరియబుల్ సెపరబుల్. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ని విడగొట్టగలమా లేదా చూస్తాం అన్నమాట. సో వర్కింగ్ రూల్ టు ఫైండ్ gs ఇన్ వేరియబుల్ సెపరబుల్ ఫామ్ అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో ఉన్నప్పుడు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. So first step given DE is dy by dx equal to f of x by g of y. So ఇచ్చిన ఈక్వేషన్ dy by dx equal to f of x by g of y లాగా కానీ f of x into g of y లాగా కానీ సెపరేట్ చేయడానికి వీలుగా ఉందా లేదా చూస్తాం. సో బై సెపరేటింగ్ వేరియబుల్స్, సో అప్పుడు x టర్మ్స్ అన్ని dx దగ్గరికి, y ఫంక్షన్స్ అన్ని dy దగ్గరికి అంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి పైన ఈక్వేషన్ని f of x into dx equal to g of y dy. So separating x values to one side and separating y values to one side. So ఇలా separate చేసి రాసుకుంటాం. థర్డ్ స్టెప్ ఇంటిగ్రేటింగ్ on both sides and adding integrating constant on any one of the sides. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ అప్లై చేయగానే ఇంటిగ్రల్ f of x dx equal to ఇంటిగ్రల్ g of y dy. సో ఇక్కడ మనం ఇంటిగ్రల్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నారు. ఇంటిగ్రేషన్ చేసిన ప్రతిసారి పక్కన ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇదిగో ఆ ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ని c అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ f of x అనేది xలో ఫంక్షన్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు dx ఇంటిగ్రేషన్ చేస్తాం. అలాగే y అనేది g of y అనేది yలో ఫంక్షన్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు dy ఇంటిగ్రేషన్ చేయగానే వాల్యూస్ వస్తాయి ప్లస్ c ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్. అంటే మనకి రిమైనింగ్ లాస్ట్లో జనరల్ సొల్యూషన్లో మిగిలే వాల్యూ ఏంటి, ఓన్లీ x టర్మ్స్ y టర్మ్స్ ప్లస్ c అంటే phi of x కామా y కామా c ఈక్వల్ టు 0. అంటే మనకు లాస్ట్కి ఫామ్ అయ్యే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో x y, సో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి సో 1 కాన్స్టెంట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అంటే phi of x కామా y కామా c ఈక్వల్ టు 0. సో ఈ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్న ప్లస్ సి కాన్స్టెంట్ ఏదర్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోవచ్చు లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవచ్చు. అదే నోట్ పాయింట్ చెప్పాం, కాన్స్టెంట్ కెన్ బి టేకెన్ ఇన్ ఎనీ సూటబుల్ ఫామ్. సో అలాగే ఇక్కడ చెప్పాం కాన్స్టెంట్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ది సైడ్స్, ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు అండ్ కెన్ బి టేకెన్ ఇన్ ఎనీ సూటబుల్ ఫామ్ అంటే మనకి సమ్కి తగ్గట్టు కాన్స్టెంట్ మేబీ ఎలా అయినా తీసుకోవచ్చు.
దాని మీద ప్రాబ్లం చూద్దాం. solve dy by dx equal to root over 1 minus y square by 1 minus x square equal to 0. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం. dy by dx plus root 1 minus y square by 1 minus x square equal to 0. సో ఇప్పుడు సెపరేటింగ్ వేరియబుల్స్ చేస్తున్నాం. అంటే ఈ రూట్ ఓవర్ 1 minus y square by 1 minus x squareని సెపరేట్ చేస్తే రూట్ ఓవర్ 1 minus y square by రూట్ ఓవర్ 1 minus x square. సో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోయి సెపరేటింగ్ వేరియబుల్స్ చేయండి. అంటే dy by రూట్ ఓవర్ 1 minus y square plus dx by రూట్ ఓవర్ 1 minus x square equal to 0 వస్తుంది. సో ఇప్పుడు x టర్మ్స్ y టర్మ్స్ ఇండివిజువల్గా సెపరేట్ అయిపోయాయి కాబట్టి ఇంటిగ్రేటింగ్ చేయాలి. సో ఆన్ ఇంటిగ్రేటింగ్, సో ఇంటిగ్రేటింగ్ అప్లై చేసాం. ఇంటిగ్రల్ dy by రూట్ 1 minus y square plus ఇంటిగ్రల్ dx by రూట్ 1 minus x square equal to 0. ఇంటర్మీడియట్లో ఫార్ములాస్ నేర్చుకున్నారు, బాగా గుర్తుండాలి. సో ఆ ఫార్ములాస్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ 1 minus y square అంటే సైన్ ఇన్వర్స్ y ప్లస్ ఇంటిగ్రల్ 1 minus రూట్ 1 minus x square అంటే సైన్ ఇన్వర్స్ x ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ యాడ్ అవ్వాలి కాబట్టి ఇదిగో c. ఇది దీని ఎగ్జాంపుల్. సో సెకండ్ వన్, సాల్వ్ dy by dx ఈక్వల్ టు 4x plus y plus 1 హోల్ స్క్వేర్. సో గివెన్ d ఈజ్ రాసుకున్నాం dy by dx ఈక్వల్ టు 4x plus y plus 1 హోల్ స్క్వేర్ అని. దీన్ని సెపరేట్ చేయడానికి లేదు, కాకపోతే 4x plus y plus 1ని మొత్తాన్ని కలిపి ఒక సమ్ వేరియబుల్ లాగా అంటే u అని చెప్పి తీసుకుంటున్నాం. 4x plus y plus 1 ఈక్వల్ టు u. సో ఇప్పుడు ఈ 4x plus y plus 1ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు x we get 4xలో 4 కాన్స్టెంట్ xకి 1, సో ప్లస్ yకి విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ dy by dx ప్లస్ 1 కాన్స్టెంట్ 0 ఈక్వల్ టు యూకి డిఫరెన్షియేషన్ du by dx. అంటే ఇప్పుడు dy by dx వాల్యూ రాసుకుంటున్నాం. ఇక్కడ నుంచి 4 ఈ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేస్తే du by dx మైనస్ 4 అవుతుంది dy by dx వాల్యూ. సో దీని ఈక్వేషన్ 2 అన్నాం. సో ఇక్కడ dy by dx వాల్యూని తీసుకొచ్చి ఏదైతే మనం u అని చెప్పి తీసుకున్నామో ఈ ఈక్వేషన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో dy by dx అంటే du by dx మైనస్ 4 ఈక్వల్ టు ఇది మొత్తం వాల్యూని u అన్నాం కాబట్టి u స్క్వేర్. సో ఈ మైనస్ 4 ఈ పక్కకు తీసుకొస్తే du by dx ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 4. సో ఇప్పుడు మనకి సెపరేట్ చేయడానికి వేరియబుల్స్ వీలుగా ఉన్నాయి. ఒకవైపు uలు ఒకవైపు x ఉంది కాబట్టి సెపరేటింగ్ వేరియబుల్స్. సో du by u స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు dx వచ్చింది. సో అన్ ఇంటిగ్రేటింగ్, సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రల్ du by u స్క్వేర్ ప్లస్ 4 ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx. సో ఈ 4ని 2 స్క్వేర్ కింద రాసుకున్నాం, అంటే a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. సో ఇలా రాసుకున్నాం. ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ dx ఇంటిగ్రేషన్ tan 1 by a tan ఇన్వర్స్ x by a. సో ఫార్ములా అప్లై చేస్తాం. 1 by 2 tan ఇన్వర్స్ u by 2 ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx అంటే x ప్లస్, సో కాన్స్టెంట్ కెన్ బి టేకెన్ ఇన్ ఎనీ ఫార్మ్ కాబట్టి c by 2 కింద తీసుకున్నాం. సో 2 LCM తీసేయండి బోత్ సైడ్స్. tan ఇన్వర్స్ u by 2 ఈక్వల్ టు 2x ప్లస్ c. u ఈక్వల్ టు ఈ tan ఇన్వర్స్ కూడా ఈ పక్కకు తీసుకొచ్చేస్తే tan ఆఫ్ 2x ప్లస్ c. 2 కూడా పక్కకు తీసుకెళ్ళిపోతే u ఈక్వల్ టు 2 tan ఆఫ్ 2x ప్లస్ c. సో ఇప్పుడు u అంటే మనం ఏమనుకున్నాం 4x ప్లస్ y ప్లస్ 1 అని చెప్పి తీసుకున్నాం కాబట్టి ఆ వాల్యూ మళ్ళీ రీప్లేస్ చేసేసాం. సో జనరల్ సొల్యూషన్ ఇస్ 4x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 2 tan 2x ప్లస్ c. సో ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ప్రాబ్లమ్ 1, సాల్వ్ y dy by dx ఈక్వల్ టు x e పవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఈ పవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ని ఈ పవర్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ y స్క్వేర్ కింద తీసుకుని సో సెపరేటింగ్ వేరియబుల్స్ చేసి సాల్వ్ చేయండి. సో అలాగే ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ కర్వ్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 1 హూస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్. సో మనకి డిఈ ఇచ్చారు. సో ఈ డిఈ పాసింగ్ త్రూ 1, 1 అంటున్నారు. సో ఈ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ తీసుకుని సెపరేటింగ్ వేరియబుల్స్ చేసి సాల్వ్ చేసి వచ్చిన జనరల్ సొల్యూషన్ పాసింగ్ త్రూ 1, 1 అనగానే x బదులు y బదులు 1, 1 సబ్స్టిట్యూట్ చేయగానే మనం ఏదైతే ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ తీసుకున్నామో దాని యొక్క వాల్యూ వస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి జనరల్ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదే వాళ్ళు అడిగిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. థ్యాంక్ యూ.